వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్యాన్ని ఇస్తాం. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారా? ఎలా కంట్రోల్ చేయాలో మీకు తెలుసా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. తమ పిల్లలు ఫోన్కి, టీవీకి అడిక్ట్ అయిపోయారని కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. పుస్తకం ముట్టుకోవడానికి ఇష్టపడటం లేదంటూ వాపోతున్నారు మరికొంతమంది పేరెంట్స్. నిజానికి మనం నేర్పే వాటినే పిల్లలు నేర్చుకుంటారు. మన ప్రమేయం లేకుండా పిల్లలు, ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లలు ఏది నేర్చుకోరు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వద్దు, అది పెద్దల కోసం, అవసరానికి మాత్రం వినియోగించడానికి అని చెప్పండి. మీరు టీవీ ముందు సెల్ ఫోన్తో గడిపే కాలాన్ని తగ్గించండి. ఆసక్తి కలిగిన పుస్తకాలు చదవండి. పిల్లలు దాన్ని అనుకరిస్తారు. పిల్లలతో సమయం గడపండి. వారికి రకరకాల ఆటలు నేర్పించండి. వారితో ఆడండి. పిల్లలకు కథలు చెప్పండి. దాని గురించి వారితో చర్చించండి. దీనివల్ల క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. అన్నిటికీ మించి మీ పిల్లలు మీరు చెప్పింది వినటం చేస్తారు. పెద్దయ్యాక కూడా ఇది కొనసాగుతుంది. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. పిల్లలు ఆకలిస్తే తింటారు. కడుపులో నులిపురుగులు లాంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు ఆకలి తగ్గుతుంది. దానికి ట్రీట్మెంట్ అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు. 4 గంటలకు స్వీట్స్, ఐస్ క్రీమ్ లాంటి హై క్యాలరీ ఫుడ్స్ ఇచ్చి మరో 3 గంటల్లో అన్నం తినమంటే తినరు. పిల్లల్ని అన్నం తినిపించే పేరుతో ఏదైనా చేసి వారికి తినడంపై ఆసక్తి పోయేలా చేయొద్దు. పిల్లల్ని జంక్ ఫుడ్కు దూరంగా ఉంచమని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. చూశారు కదా, పిల్లల్ని సెల్ ఫోన్ నుండి, అలాగే టీవీ నుండి ఎలా దూరంగా ఉంచాలో. ఇలాంటి ఆరోగ్య సంబంధిత చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షి లైఫ్, మీ ఆరోగ్యాన్ని ఇస్తాం.